ప్రభునందు ప్రియ దేవుని పిల్లలకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామములో ఈ ఉదయకాలం వందనాలు తెలియజేస్తున్నాను. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం వేళలో దేవుడు మన కుటుంబాలను ప్రేమించి మన ముందుకు వచ్చి ఉన్న వాక్యం చేత మాట్లాడబోతూ ఉండగా, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు కూడా ఈ మాటలను అనేకులకు షేర్ చేయండి. అనేకమైన కుటుంబాలు ఈ రోజునున్న పరిస్థితులు బట్టి, వారి కుటుంబాల్లో ఎదుర్కొంటున్న ఇబ్బందులను బట్టి దేవుని వాక్యం చేతగా దేవుడు బలపరచాలని ఆశపడుతూ ఉన్నాడు కనుక మరి ఈ మాటలను అనేకులకు షేర్ చేయండి. ఈ మాటల ద్వారా అనేక కుటుంబాలు ఆదరించబడు ద్వారాగా, దీవించబడు ద్వారాగా మరి యొక్క దేవునికి మహిమ కలుగుతుంది కనుక ఈ మాటలు షేర్ చేయడం ద్వారా మీ కుటుంబాలు కూడా దేవుడు దీవెనలు కలుగు చేయనుగాక. మరి రండి, దేవుడి ఉదయకాలం వేళలో దేవుడి ఇచ్చిన మాటను చదువుకుందాం. కీర్తనల గ్రంథము 146వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా బంధింపబడిన వారిని విడుదల దయచేయును అని ఉదయకాలం వేళలో మాట్లాడుతూ ఉన్నాడు. యెహోవా అంట బంధించబడిన వారికి విడుదల కలగజేయవాడు ఆయనే అని ఒకసారి వాక్యం చేత మనతో మాట్లాడుతూ ఉన్నాడు. బంధకాల చేత బంధించబడిన వారికి, అనేకమైన ప్రాబ్లమ్స్ చేత బంధించబడుతున్న వారికి, రోగముల నుండి బంధించబడుతున్న వారికి, సమస్యలతో బంధించబడుతున్న వారికి యేసుక్రీస్తు ప్రభు విడుదల కలగచేయగలుగుతాను, ఇవ్వగలుగుతానని దేవుడి ఉదయకాలం వేళలో మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు ఆ యొక్క సువార్త ప్రకటించబడుతున్న దినాలలో ఎంతో మంది బంధకాల చేత బంధించబడినప్పుడు, వేదనల చేత బంధించబడినప్పుడు, రోగముల చేత బంధించబడినప్పుడు, కష్టాల చేత బంధించబడినప్పుడు, ఆర్థికమైన పరిస్థితుల చేత బంధించబడినప్పుడు యేసుక్రీస్తు వారు వాక్కు చేత, ప్రార్థన చేత, ఆయన హస్తము చేత, ఆయన యొక్క మాట చేత ఎంతో మందికి విడుదల కలిగినట్లుగా లేఖనాలు చెప్పబడుతున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆది అపోస్తులను చూసినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతో మంది ఆ జైల్లో బంధించబడినప్పుడు, ఆ చెరసాలలో బంధించబడినప్పుడు, ఆ సంఘము ప్రార్థించినప్పుడు వారు విడుదల పొందినట్టుగా లేఖనాలు చూడగలుగుతున్నాం. గుడ్డివాడి కన్నుల చేత ఆ మూయబడి బంధించబడినప్పుడు యేసుక్రీస్తు వాక్కు చేత కన్నులు తెరవబడినట్లుగా, అదిగో రోగము చేత బాధపడుతున్న వ్యక్తులు యేసుక్రీస్తు యొక్క వస్త్రము చేత బంధకాల నుంచి విడుదల పొందినట్లుగా మనం లేఖనాలు చూస్తున్నాం. మరి ఈ రోజున నువ్వు ఏ పరిస్థితిలో బంధించబడి ఉన్నావో, ఎటువంటి ఈ లోకం చేత బంధించబడ్డావు, ఎటువంటి పాపము చేత బంధించబడ్డావు, ఎటువంటి రోగము చేత బంధించబడ్డావు, ఎటువంటి ఆర్థిక పరిస్థితుల చేత బంధించబడ్డావు, ఎటువంటి ఆ యొక్క సమస్యల చేత నువ్వు బంధించబడుతూ నెమ్మది లేని స్థితిలో నువ్వు ఉన్నావేమో కానీ యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు, ఈ రోజున బంధించబడిన వారిని నేను విడుదల దయచేస్తానని చెప్తున్నాడు. నీ బంధకాలు ఎవరు విడుదల కలగచేసని బాధపడుతున్నావేమో, నీ రోగాన్ని తీసివేసేది ఎవరిని బాధపడుతున్నావేమో, నాకు ఎలాగ ఈ సమస్య నుండి నేను విడుదల పొందేదని ఆలోచిస్తూ చింతిస్తున్నావేమో, ఇదిగో బంధించబడిన వారిని ఆయన విడుదల దయచేయవాడై ఉన్నాడు కనుక నీ బాధ ఏదైనా కానీ, నీ ఇబ్బంది ఏదైనా కానీ నీ ప్రభు దగ్గర మోకరిల్లి, అయ్యా నన్ను విడిపించు ప్రభువా, నన్ను ఆదరించు ప్రభువా, నన్ను కాపాడు ప్రభువా నువ్వు ప్రార్థించగలిగితే నీ బాధలన్నిటినీ కూడా ప్రభు తొలగించి ఆయన నిన్ను విడిపించేవాడై ఉన్నాడు కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మాటలు, దేవుని వాక్యం చదువుతున్న నీవైతే, దేవుని సన్నిధిలో బలంగా నువ్వు ఉండగలిగితే, ఈ రోజు వరకు వాక్యం తెలియని వ్యక్తివైతే, నువ్వు ఎటువంటి బంధకాల్లో నువ్వు ఉన్నావో కానీ దేవుడు నిన్ను విడిపించాలని ఆశపడుతూనే ఈ మాటని ఉదయకాలం మేల్లో దేవుడు ఇస్తూ ఉన్నాడు కనుక ఈ మాట చొప్పున నువ్వు నడవగలిగితే ఆయన నీ సమస్తమైన బంధకాల నుంచి దేవుడు నిన్ను విడిపించి గొప్ప చేయనుగాక. ప్రార్థన చేసుకుందామా? కళ్ళు మూసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన వాడు, గొప్ప దేవుడు అని స్తోత్రాలు నాయన. ఇదిగో బంధించబడిన వారిని నేను విడిపించదని మీ వాక్కు సెలవిచ్చారయ్యా. ఎటువంటి బంధకాల చేత, ఎటువంటి బాధల చేత, ఎటువంటి కష్టాల చేత నీ బిడ్డలు బంధించబడి ఉన్నారు ప్రభా. నాయన బంధించబడిన వారికి విడుదల దయచేసే దేవుడు నీవు కనుక ప్రభా. ఇదిగో నాయన ఉదయకాల మేల్లో ప్రభా, నాయన ప్రతి బిడ్డని విడుదల కలగజేసు ప్రభా, సమస్తమైన దుర్నీతి నుంచి విడుదల కలగజేసి, సమస్తమైన బాధల నుంచి విడుదల కలగజేసి ప్రభా, ఈ గొప్ప కార్యములతో నీ బిడ్డల్ని ఎత్తిపట్టమని, ఈ మాటలు వింటూ ఉండగానే బంధకాలు తెగిపోను కాకని ఈ మాటలు వింటూ ఉండగా కట్లు తెగిపోను కాకని ప్రార్థి, ఈ మాటలు వింటూ ఉండగా వారి ఆర్థిక బంధకాలు తెగిపోను కాకని ప్రార్థిస్తున్నా. ఈ మాటలు వింటూ ఉండగానే ప్రతి బంధకం విడుదల పొంది ఆయన గొప్ప కార్యముల్ని బిడ్డలు చూసేలాగా సహాయము దయచేయమని, ఇదిగో ఈ రోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరపడం ప్రతి కుటుంబ సభ్యులకు కూడా మీ ఇండైన దీవెనలు కలగజేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ వాక్యం మీ కుటుంబాల్లో దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్.